చిరంజీవి గారు లేకపోతే అసలు ఈ అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది. జగదేకవీరుడు, చూడాలనుంది, ఇంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే. చిరంజీవి గారికి ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలో నాకు అర్థం కాదు. నేను ఆ మాట మీరు పెద్ద పెద్ద మాట ఒప్పుకోరు సార్. మీరు ఎప్పటికీ మేము మీ రుణం తీర్చుకోవాలి. ఇంద్ర 2 చేయాలని నేను నా కోరిక. డన్ బాబాయ్, డన్. చేయాలనే ఆలోచన ఉంది. ముందు చేశారు కాబట్టి దీనికి ఇందిరాకి ఒకటి, జగదేకవీరుడికి ఒకటి, 2 సీక్వెల్స్ వస్తాయి. ఇది నేను 100% కరెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమిస్తారో తెలియదు, ఎలాంటి సహకారం లభిస్తుందో తెలియదు. ఒక బ్రెయిన్కి 2 బ్రెయిన్లు గొప్పవి, 2కు 3 బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవి. అది నమ్మినటువంటి మనిషి గొప్ప. వెల్కమ్ చేయాలి, అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈగోలు అనేది ఉండకూడదు. ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది? ఇంద్ర అంటే బి గోపాలే. డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం, సాహిత్య జ్ఞానం, లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారండి. కామన్ సెన్స్. ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం. షౌకత్ అలీ ఖాన్ కొడతా ఉండేది, కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు, డైలాగ్ లేదు అక్కడ. అప్పుడు చిరంజీవి గారు వచ్చి, గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు. ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు, చిరంజీవి గారికి ఇది ఫోన్ ఇచ్చాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని ఆ డైలాగు లేకపోతే ఆ సీను గొప్పగా ఉండదు. నాకేంటంటే ఏదైనా సరే ఇది రాఘవేంద్రరావు గారు నేను నేర్చుకున్నది. ఎలాగంటే రాఘవేంద్రరావు గారు ఏదో సినిమాలో, మంచి దొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తుంటే నేను కింద నుంచి వెళ్ళాలి. అయిన తర్వాత ఫ్రేమ్ పెడుతుంటే ఆయనకి ఎక్కట్లేదు, ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆడాడు, మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది. ఆయనకి నచ్చలేదు. బాబాయ్ నువ్వు అలా 2-3 స్టెప్స్ ఎక్కి రివర్స్ తిరుగు, తను కిందకి దిగి వస్తాను. ఎందుకు అట్లా ఇల్లాజికల్గా ఉంటుంది కదంటే, బాబాయ్ నా హీరో ఎప్పుడు టాప్, హీరోది పై చేయిగా ఉండాలి, తగ్గడానికి వీలేదు. ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా, మాస్ అలా ఉంటుందని నేను అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను. చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటాం. చిరంజీవి గారు, సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్ళి వీళ్ళని ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని. ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా. ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి, గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళొచ్చు కదంటే ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్, అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్, అప్పట్లోనే నాకు తెలిసి 60,000 70,000 ఎంత ఎక్కువ చాలా అవుతుంది, అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ సీన్ యాక్ట్ చేశాడు. అసలు ఎట్లుంటుంది, డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో. ఆ కండవ వేసి కుర్చీ లాగి దగ్గర సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడి. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్.